బంగారం అలంకారం కోసమే కాదు, మధ్యయుగాల్లో రాజులు చక్రవర్తులు భోజనంలోనూ ఉపయోగించేవారట. మౌర్యుల కాలం నుంచి గుప్తుల కాలం వరకు అనేక రాజవంశాలలో బంగారు వర్కుతో అలంకరించిన మిఠాయిలు ప్రత్యేక సందర్భాల్లో వడ్డించబడేవి. అక్బర్ చక్రవర్తి తన భోజనంలో బంగారు వర్కుతో అలంకరించిన మిఠాయిలు తినేవాడని ఓ గ్రంథం చెబుతుంది. షాజహాన్ పాలు, బాదం, పిస్తాతో పాటు బంగారు పొరతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన క్షీరం తాగేవాడట. జహంగీర్ మద్యం, షరబత్ వంటి పానీయాలలో బంగారు తునకలు వేసి తాగేవాడని వ్రాతపత్రుల్లో కనిపిస్తుంది. టిప్పు సుల్తాన్ కాలంలో పాలు, చక్కెర, కుషనీరుతో పాటు సన్నని బంగారు పొరలతో చేసిన జర్దోకి ఖీర్ అనే ప్రత్యేక తీపి పదార్థం ప్రసిద్ధంగా ఉండేదట. విజయనగర సామ్రాజ్యం, ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజభోజనంలో బంగారం, వెండి వాడకం విరివిగా ఉండేది. అతిథులను సత్కరించేటప్పుడు మిఠాయిలపై బంగారు వర్క్ చేసి వడ్డించేవారని చెబుతారు. ఇలాంటి సాంప్రదాయం మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉంది. యూరప్ లోను మధ్యయుగ రాజులు బంగారు పొరలతో అలంకరించిన కేకులు, మాంసాహార వంటకాలు తినేవారట. కొన్ని చారిత్రక కథల ప్రకారం ఆ కాలంలో రాజులకు విష ప్రయోగం ద్వారా హాని కలిగే ప్రమాదం ఎక్కువగా ఉండేది. బంగారం జడమైన లోహం కాబట్టి అది విషాన్ని గ్రహించి దాని ప్రభావాలను తగ్గిస్తుందని నమ్మకం. బంగారాన్ని చిన్న మొత్తంలో ఆహారంలో చేర్చడం ద్వారా విషం నుండి రక్షణ పొందాలని నమ్మేవారు. నేటి ఆధునిక యుగంలోనూ కేకులు, చాక్లెట్లు, డెజర్ట్లు, పానీయాలపై బంగారు రేకుల అలంకరణలు కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్, మీరు ఒకసారైనా బంగారు వర్క్ తో ఉన్న మిఠాయిలు తిన్నారా? మీ అనుభవం కామెంట్ లో షేర్ చేయండి.